పుష్ప 2 అల్లు అర్జున్ అన్న మూవీ వీళ్ళు రిలీజ్ చేసిన 2 minutes 48 seconds ప్రతి ఒక్క షాట్ అయితే మాస్టర్ పీసు డైమండ్ పీసు ప్రతి ఒక్కటి కంటెంట్ పరంగా అయితే ఈసారి ఒక రేంజ్లో ఉంది ర్యాంపేజ్ ఇంకా ఈసారి మూవీ అయితే ట్రైలర్ చూసాక ఫుల్ ఒపీనియన్ రివ్యూ అనేది డిస్కస్ చేసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి కొత్తగా విజిట్ చేస్తున్న అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్గా అయితే అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్ రివ్యూ విషయానికి వస్తారా, అల్లు అర్జున్ అని దాదాపుగా ఒక 2 years నుంచి మిస్ అవుతున్న ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కి అయితే ట్రైలర్ అయితే సుకుమార్ గారు ఇంకా ర్యాంపేజ్ ఇంకా కరెక్ట్ ఎడిట్ కట్ని అయితే డ్రాప్ చేశారు. ఇంకా నాకు తెలిసి 2024 ది బెస్ట్ ఫిలిం ఇంకా ఇయర్ ఇది ఎండ్ అయిపోద్ది అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీతో. అసలు ఒక్కొక్క షాట్ ఏంటి ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్స్కి అయితే వెళ్ళిపోయారు వీళ్ళైతే. స్మగ్లింగ్ పరంగా అయితే మనకి పార్ట్ 1 తర్వాత వచ్చే పార్ట్ 2 ఫిలిమ్స్ ఎలా ఉండాలి, హైప్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అందులో మనకి అల్లు అర్జున్ అన్న పుష్ప మూవీ ఇప్పటికే చాలా హైప్తో ఉంది ఈ మూవీ. అలాంటిది పార్ట్ 1 హైప్కి తగ్గకుండా పార్ట్ 2 తీశారు కదా. అసలు ట్రైలర్లోనే మనము ఎక్కువ మూవీని అయితే ఆశించలేము. బట్ ట్రైలర్ వీళ్ళు రిలీజ్ చేసిన ప్రతి ఒక్క షాట్ కూడా అల్లు అర్జున్ అన్న హైప్కి అయితే అస్సలు తగ్గనివ్వలేదు. అసలు బన్వర్ సింగ్ షెకావత్ సార్ లుక్ ఇన్ యాజ్ ఫహద్ ఫజిల్ గారు మనకి పార్ట్ 1లో ఆయన ఇగోని ఎంత హట్ చేయకపోతే ఆయన పార్ట్ 2లో వైల్డ్గా చూపిస్తారు ట్రైలర్లో. ఆయన అయితే ఇంకో లెవెల్లో ప్రతి ఒక్కటి మనకి అల్లు అర్జున్ అన్న ట్రైలర్లో చూసినట్లయితే మీరు ఆయన లారీలతో ఆయన స్మగ్లింగ్ ప్రతి ఒక్కటి ఈయనైతే ఆపుతున్నారు. ఇంకా లైక్ ఎలా అంటే మనకి అల్లు అర్జున్ అన్న అయితే ట్రైలర్ కట్లో మీరు చూసినట్లయితే స్మగ్లింగ్ చేస్తున్నాడు. బట్ ఆ స్మగ్లింగ్ అనేది మనకి ఫహద్ ఫజిల్ గారికి అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆయన అయితే ప్రతి ఒక్క లారీని అయితే స్క్వీజ్ చేస్తున్నారు. ఇంకా బ్రదర్ ఇంకా మనకి పార్ట్ 1 స్టోరీ అనేది పార్ట్ 2కి ఇలాగ హైప్ ఇచ్చుకుంటే ఈ స్టోరీ ఒక లెవెల్ అయితే మనకి పార్ట్ 2లో దాదాపుగా ఇంటర్నేషనల్ టెరిటరీనే టచ్ చేసేసారు మూవీ అయితే. ట్రైలర్లో అయితే జపానీస్ టచ్ చేశారు. అలాగే మనకి అల్లు అర్జున్ అన్న డైలాగ్ ఉంటుంది కదా, ఆయనదైన డబ్బు అనేది చిన్న పైసా కూడా ఆయన వదులుకోడు. ఈ డైలాగ్తో ఇంకా మూవీ మొత్తం నడిస్తే ర్యాంపేజ్. ఎందుకంటే ఆయనది చిన్న రూపైనా సరే ఆయన ఎర్రచంద్రం గురించి ఎంతవరకు వెళ్తారో ఇంకా స్పెషల్గా చెప్పుకోక్కర్లేదు. క్యారెక్టరైజేషన్ ఇంకా ఇంట్రడక్షన్లో బ్రదర్ మనకి ఈ రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పార్ట్ 1లో లారీల పైన ఉండేది కదా, పార్ట్ 2లో దాదాపుగా బోట్ పైన మొత్తం వాటర్ ట్రాన్స్పోర్ట్ని వీళ్ళు చూపించేశారు. ఇంకా ట్రైలర్ కట్లో అయితే ఈచ్ ఎవ్రీ యాక్షన్ సీన్స్ కూడా ట్రైలర్లో మంచిగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇంకా పీపుల్స్ అండ్ ఆడియన్స్కి అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్టర్ ఎవరంటే సుకుమార్ గారు. ఆయన రైటింగ్స్ ఎలా ఉంటాయో స్పెసిఫికేషన్గా చెప్పుకోక్కర్లేదు. ఆయన ఇంకా సపోజ్ మనకి పుష్ప అల్లు అర్జున్ అన్న తన యాక్స్ గొడ్డల్ని పట్టుకున్నాడంటే అది ఎన్ని సెంటీమీటర్లు ఉండాలి కూడా ఆయన డైరెక్షన్ చూపిస్తాడు. అంత క్లారిఫికేషన్ డైరెక్టర్ మనకి సుకుమార్ గారు అయితే. ఇంకా అలాంటి డైరెక్టర్ మనకి అల్లు అర్జున్ అన్నతో మంచి స్క్రీన్ ప్లే ఈ మూవీ కానీ రన్నింగ్ సక్సెస్ఫుల్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈసారి మాత్రం చెప్తున్నాం కదా, ఇంటర్నేషనల్ టెరిటరీ కూడా మనం పార్ట్ 2లో చూసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మనకి పార్ట్ 1 నుంచి పార్ట్ 2 ఆ చెన్నై మురుగేషన్ విలన్స్ ప్రకారంగా అయితే మనకి బన్వర్ సింగ్ షెకావత్ అండ్ సునీల్ గారు ఇంతే మంగళం సీన్ ఈ క్యారెక్టరైజేషన్ ప్రకారంగా. నాకు తెలిసి పార్ట్ 2లో మనకి జపాన్ ఈ టెరిటరీ అలాగే ఇంటర్నేషనల్స్ అలాగే పార్ట్ 3 కూడా మనకి హింట్ ఉండొచ్చు. చెప్పారు కదా రీసెంట్ ఇంటర్వ్యూస్లో. ట్రైలర్ మాత్రం ఇంకా చించి పేకాడేశారు. ఈసారి మాత్రం అల్లు అర్జున్ అన్న దాదాపుగా శారీ గెటప్లో మ్యాక్సిమం మనకి అంటే ఈ ట్రైలర్లో చూసిన ప్రకారంగా అయితే ఒక 30 minutes కనిపించవచ్చు. దాదాపుగా జాతర ఎపిసోడ్ 60 crores ఖర్చు పెట్టారంట ఇప్పటికే మూవీలో అయితే 15 to 20 minutesకి అయితే. ఇంకా ఈ గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ డైలాగ్ చూడొచ్చు మీరు. ఆ వైల్డ్ ఫైర్ డైలాగ్ తర్వాత బూమ్ మొత్తం ఇంకా ఫైరే. ఈసారి మాత్రం ఈ లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ గారు మాత్రం చెప్పాం కదా, సుకుమార్ గారు ఆయన రైటింగ్స్ ఆయన స్క్రీన్ ప్లే ఆయన మైండ్ సెట్టే వేరే. ఇంకా ఆయన టాలీవుడ్లో ఆయన కరెక్ట్గా ఫిల్మ్స్ తీస్తే ఏ డైరెక్టర్ కూడా పనికిరారు ఇంకా ఆయన దగ్గర అయితే. అంటే నెగిటివిటీ ఏం కాదు, అంటే ఆయనది మోటివ్ అలాంటి డైరెక్టర్ మైండ్ సెట్. ఇంకా రాక్ స్టార్ డిఎస్పి గారు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు అన్నారు. బట్ ఇంకా మూవీకి అయితే శ్యామ్ సిఎస్ గారు తమన్ గారు వీళ్ళందరూ వర్క్ చేశాను అన్నారు. బట్ ట్రైలర్కి అయితే గుడ్ మ్యాన్ మంచిగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బూస్ట్ అందించింది. ఆ 2.15 seconds తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా అయితే చాలా చక్కగా అయితే టైటిల్ కార్డ్కి మంచి బూస్ట్ని అయితే అందించింది. ఇంకా ఓవరాల్గా మూవీ మీకు అసలు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. హైప్ ఈజ్ రియల్ మ్యాన్, వెయిటింగ్ ఈజ్ ఓవర్. 2024 విల్ బీ ఎండింగ్ ఇన్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ టాలీవుడ్ మూవీ. ఇంకా అంతే December 5కి అయితే ఏగర్లీ వెయిటింగ్ ఇంకా ఆడియన్స్ అందరూ అయితే. చెప్పాం కదా ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడైతే మాత్రం ట్రోల్స్ చేయడం కష్టమే అల్లు అర్జున్ అన్న పైన అయితే, ఎందుకంటే మూవీ లెవెల్లో ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.